అందరూ నమస్కారం. ఈ తుని పాప విషయంలో ఇందాక కుక్క చనిపోయిన తర్వాత మీలో చాలామంది డౌట్స్ రైజ్ చేస్తారు. నాకు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఈ డౌట్స్ అన్నీ కలగలిపి వీడియో చేస్తున్నా. ఫస్ట్ పాయింట్, ఓకే, పాప వెళ్ళిన రోజు ఓన్లీ జుబ్బాతో ఉంది, డ్రాయర్ కూడా లేదని వాళ్ళ పాప వాళ్ళ అమ్మ చెప్పింది. బట్ ఆ పాపను మొదటిసారి చూసి నేను ఎవరైతే చెప్పున్నారో ఓన్లీ డ్రాయర్ మీద ఉంది పాప అని చెప్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ అనుమానం నెంబర్ 1. అది నెంబర్ 2, పాపకు సంబంధించి ఈ కుక్క విషయంలో మనం ఆలోచించాల్సింది ఏంటి? పాపను తీసుకొద్దని అనుకుంటే కుక్క నన్ను కరవటానికి మీదకి వచ్చింది అని అతను చెప్పాడు అన్నారు. అంటే పాపను ఎవరైనా తీసుకెళ్తుంటే కుక్క వాళ్ళ మీదకి వచ్చింది. ఒకవేళ బలవంతం ఎవరైనా పాపను పట్టుకెళ్ళని చూస్తే కుక్క వాళ్ళని కరిచి ఉండొచ్చు. కాబట్టి లాస్ట్ 8 రోజులుగా, ఈరోజు ఆల్రెడీ శనివారం, గత శనివారం అంటే 8 రోజులు అయిపోయింది. 8 రోజులుగా ఈ దొండపాడు, అది తుని నియోజకవర్గం పక్కన ఈ సిహెచ్ అగ్రహారం ఉంది కదా, సో ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో కుక్క కాడుతో ఆసుపత్రికి ఎవరన్నా వచ్చారా ఆ లిస్ట్ తీయండి. ఓకే, తర్వాత పాపకి కొత్త బట్టలు కొన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా 2 సంవత్సరాల పాపకి, ఆ లిస్ట్ తీయండి. ఈవేళ ఒకసారి క్రాస్ చెక్ చేయండి. తర్వాత కుక్క అకస్మాత్తుగా చనిపోయింది. ఎందుకు చనిపోయింది? ఫుడ్డు వాటర్ అన్ని పెట్టినది ఎందుకు తినలేదు, ఎందుకు తాగలేదు? ప్యానిక్కా? ఎప్పుడు ఇంటి దగ్గర ఎప్పుడు జనాలు ఉండరు, బట్ ఒక్కసారిగా కొండపై నుంచి రాగానే ఇంతమంది జనాలంటే భయపడిపోయింది అన్నారు. మరలా లోపలికి వెళ్ళి కొండ మీదకి వెళ్ళింది అన్నారు. మరలా వచ్చింది. నేను పట్టుకున్నారు, ఫుడ్ అన్ని పెట్టారు, తినింది, బాగానే ఉందన్నారు. నేను గురువారం అంతా కూడా దాన్ని అలా నార్మల్గా ఉంచారు. శుక్రవారం మాత్రం ఈ జీపీఎస్ ట్రాకర్ ఏదో కట్టేసి లోపల పట్టుకెళ్ళారు. తిరిగింది, వచ్చింది, మళ్ళీ పడుకుంది, బట్ ఏం తినలేదు. మధ్యాహ్నం చూసేసరికి పాపం ఇంకా చనిపోయారు. సో ఇక్కడ అర్థం కావాల్సింది, ఆ కుక్క అడవిలో ఉన్నటువంటి 3 రోజులు ఏదైతే ఉందో అక్కడ ఆ కుక్కని ఎవరైనా మనుషులు కొట్టారా? ఆ కుక్క లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏమైనా పాడయ్యాయా? ఒకవేళ ఆ కుక్కని ఏదైనా జంతువులు కనుక పీకినట్ట, జంతువులు కలిసినట్టయితే అవి ఏ జంతువులు ఏంటి? పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తే తెలిసింది. ఒకవేళ ఆ కుక్క నార్మల్గానే ఇంటికి వచ్చింది, కానీ ఈ ఇంటికి వస్తున్న వాళ్ళల్లోనే ఎవరన్నా కానీ ఆ కుక్కకి విషం పెట్టి చంపండొచ్చుగా. ఏ రకంగా? కుక్క బతికుంటే మనం గుర్తుపెట్టిద్ది, కుక్క బతికుంటే ఆ పాప ఎక్కడ ఉందని మొత్తం ఇదే చూపెట్టిద్ది, అప్పుడు మళ్ళీ కుటుంబంలో సంతోషంగా ఉంటారని చెప్పేసి వాంటెడ్ ఎవరి నుంచి విషం పెట్టి ఉండొచ్చుగా. సో కుక్కకి ఎవరైనా పాయిజన్ పెట్టారా? సో పోస్ట్ మార్టం చేసి కనిపెట్టండి. కుక్క బాడీలో ఆర్గాన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏదైనా తేడాగా జరిగిందా కనిపెట్టండి. కుక్క ఒంటి మీద ఉన్న గాయాలు మనుషులు చేసినాయా లేదంటే జంతువులు చేసినాయా కనిపెట్టండి. ఓవరాల్గా అన్నప్పుడు ఇందులో మనకు అర్థం కావాల్సింది, పాపకు సంబంధించి కొత్త బట్టలు ఎవరైనా కొన్నారా, కుక్కకు సంబంధించి కుక్క కాడితో ఎవరైనా వచ్చారా, అండ్ ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఇంకొకటి, ఆ ఊరు చుట్టుపక్కల క్షుద్ర రాజకీయాలు కాదు, క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఎవరు ఏంటి ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే చాలామంది అనటం రేపు సోమవారం వచ్చేసి అమావాస్య, అది పెద్ద అమావాస్య అంటున్నారు, చాలా పవర్ఫుల్ అంట. ఎవరైనా బలి ఇవ్వడం కోసం అప్పటికప్పుడు అంటే డౌట్ వచ్చిందని చెప్పేసి ముందుగానే తీసుకెళ్ళి దాచిపెట్టుకుని ఉండొచ్చుగా. అండ్ ఇప్పుడు ఆ ఇంటి దగ్గర అమ్మ కిడ్నాప్ అయిందని అనుకుందాం. కిడ్నాప్ అయిన రోజు ఆ ముందు రోజు కాదు, నెల రోజుల పాటు ఆ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఆ సరౌండింగ్స్లో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, నెల రోజుల పాటు సీసీటీవీ ఫుటేజ్ తిండి ఖచ్చితంగా అనుమానంగా ఎవడో కూడా దొరుకుతాడు. ఒకటేంటి 2-3 కూడా దొరుకుతారు. ఇక్కడ ఐఆమ్ షూర్, నాకు అనిపిస్తుంది వీళ్ళు భవానీ గణేష్ చిన్నపిల్లలుగా ఉన్నారు. వీళ్ళకి సంసారం, కుటుంబం, బాధ్యతలు అందరికీ తెలిసినట్టు లేవు. ఓకే, వాళ్ళు అసలు తప్పడతల్లా, పిల్లలు అంటున్నా అంతే. సో వీళ్ళ పిల్లలు, వాళ్ళకి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. సో ఒక బిడ్డ చనిపోయినా వాళ్ళకి ఏం ఫరాక్ పడదు, ఆల్రెడీ ఇంకో కూతురు ఉంది. అండ్ పాప వయసు 2 సంవత్సరాలే కాబట్టి ఏం కాదులే అన్నట్టుగా వీళ్ళకి కేసులు బెటర్, ఏం కాదు అన్నట్టుగా ఎవరైనా కావాలని కిడ్నాప్ చేసి అలా చేసి ఉండొచ్చు. మొన్న ఏమంటున్నట్టుగా కారు ఏదో కొన్నారు, అప్పుడు ఏదో గొడవ అయిందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇది చేశారన్నారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు. ఇలా ఓవరాల్గా అన్నప్పుడు క్షుద్ర పూజలా, లేదా స్లో పాయిజన్ కుక్కగా పెట్టేసి ఈ పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదా జంతువులు, అడవిలో జంతువులు ఏమన్నా ఆమెను చంపేసి తీసుకెళ్తున్నప్పుడు కుక్కను పీకాయా, ఇవన్నీ బయటపడాలంటే కుక్కకి పోస్ట్ మార్టం కరెక్ట్గా చేయాలి. అండ్ ఆ కుక్కకు ఎవరైనా కరిసిందా ఈ 10 రోజులలో, కుక్క అడుగుతున్న ఆసుపత్రికి వచ్చారా చెక్ చేయండి. తర్వాత నెల రోజుల పాటు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఎతకండి, ఆ ఇంటి సరౌండింగ్స్లో మొత్తం. ఖచ్చితంగా కేసు అయితే సాల్వ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ మరలా చెప్తున్నా, ఇక్కడ వాళ్ళ అమ్మ యొక్క నిర్లక్ష్యం మాత్రం దారుణం. అదైతే మాత్రం ఆ పాపేమో వాళ్ళ నాన్న వెనకే పడుతుంది బండి మీద వెళ్తున్నా అన్న విషయం వాళ్ళ అమ్మ చూసింది, గమనించింది. మరలా వాళ్ళ నాన్న పాపని ఇంట్లో వదిలిపెట్టాడు. అప్పుడు ఆమె
ఈ రావే అని చెప్పి తనతో పాటు తీసుకెళ్ళాలి చిన్నపిల్లతో లోపలికి వెళ్ళింది, ఈ పిల్ల అక్కడే ఉంది, వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. దెన్ అక్కడక్కడ ఏడుస్తూ ఇలా కింద కొడుతూ వాళ్ళ నాన్న కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న బండి మీద వెళ్ళిపోయాడు. ఈ పాప చిన్నపిల్ల ఎంత దూరం వెళ్ళిందండి పాప, 2 సంవత్సరాల పాప. ఈలోపు దారిలో కాపు కోసం వాళ్ళు ఎవరో ఆ కుక్కని ఆ పాపని ఇద్దరిని కూడా పక్క పట్టుకెళ్ళిపోయి లేదన్నప్పుడు ఆ కుక్కకి పాపకి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ మరలా చెప్తానండి, అయితే క్షుద్ర పూజల బ్యాచ్, లేదా ఇలా ఫ్యామిలీతో కష్టగట్టిన బ్యాచ్, 3 పిల్లల్ని నమ్ముకునే బ్యాచ్, లేదా ఆర్గాన్ మాఫియా. ఆర్గాన్ వాళ్ళు అంత దూరం రాకపోవచ్చు, బట్ వస్తారు. నేను చాలా ప్లేసెస్ చెక్ చేశాను, స్టడీ చేశాను. ఎవరికి అనుమానం ఉన్నటువంటి ప్లేసెస్లోనే ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎవరు పట్టించుకోరు కదా. ఇక్కడ కూడా అలాగే ఉంది, చుట్టూతో మొత్తం పొలాలే, అక్కడ ఒక్కిల్లే ఉంది, ఇంకేమైనా వచ్చింది. సో అందుకే ఇలా చేశారని నాకు అనిపిస్తుంది. బట్ ఇదైతే మాత్రం ఓ రకంగా ఏపీ పోలీసులు ఛాలెంజింగ్, అండ్ ఓ రకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వచ్చేసి ఇది పెద్ద పరీక్ష. ఈ పరీక్ష వాళ్ళు నెగ్గుతారని కోరుకుంటూ ఉన్నాను.